జగన్ హెలికాప్టర్‌లో వచ్చారు. గంటకు 8,00,000 చెల్లించని. 8,00,000 కాకపోతే 80,00,000 చెల్లిస్తారు. ₹1,00,00,000 చెల్లిస్తారు. అది ఆయన సొంత డబ్బు. ఆయన ప్రతిపక్ష నేతగా కూడా లేరు గదా! ప్రతిపక్ష నేత హోదా కూడా ఆయనకి రాలేదు. ప్రభుత్వం ఖర్చు ఏమి చేయట్లేదు ఆయన. ఆయన సొంత ఖర్చుతో ఆయన ఈ పర్యటనకొచ్చారు. అటువంటప్పుడు హెలికాప్టర్ ఖర్చుల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? మరి ఆ హెలికాప్టర్ ఖర్చులు సొంతంగా జగన్ పెట్టుకొని ఆయన సొంత ఖర్చులతో వస్తేనే మీకు ఇబ్బందిగా మారినప్పుడు ఏపీలో ముగ్గురు నేతలు ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, ఏపీ మంత్రి నారా లోకేష్ గాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని వీరు ఉండేదెక్కడ? హైదరాబాద్‌లో మకాం ఉంటున్నారా? చంద్రబాబు నాయుడు, లోకేష్ అయితే కొన్ని రోజులైనా నెలలో ఉంటారేమో. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మొత్తం హైదరాబాద్‌లోనే మకాం. అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఆయనకి నివాసమే లేదు. నెలకి 3, 4 సార్లు వాళ్ళు హెలికాప్టర్ ఏదో షటిల్ సర్వీస్ చేసినట్టు హెలికాప్టర్‌లపై ముగ్గురు 3 హెలికాప్టర్‌లో కనీసం నెలలో 2 సార్లైనా వస్తుంటారు. మరప్పుడు ఈ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? ప్రభుత్వం ఖర్చు భరించట్లేదా? మరప్పుడెందుకు మాట్లాడడం లేదు? ఇక్కడ జగన్ సొంత ఖర్చులతో హెలికాప్టర్‌తో వచ్చినప్పుడు మీకు అభ్యంతరంగా ఉన్నప్పుడు, ఇక్కడ ఏపీలో ప్రభుత్వం వెలగబడుతున్నటువంటి ముగ్గురు నేతలు తెలంగాణలో ఉంటూ, తెలంగాణ నుంచి విజయవాడకు షటిల్ సర్వీస్ హెలికాప్టర్ల మీద వస్తున్నప్పుడు ఆ ఖర్చు ఎవరు భరిస్తున్నారు? వీటన్నిటికి సమాధానం చెప్పాల్సి ఉంది. కేవలం మీకు అనుకూలంగా అయితే ఒకలా, మీకు అనుకూలంగా లేనప్పుడైతే ఒకలా